గ్రామ కాపురస్తులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దినాన తణుకు పట్టణం నుండి దైవ సేవకులు సుధాకర్ బాబు గారు ఆధ్వర్యంలో మరి కొద్దిసేపు సువార్త ప్రకటించడానికి ఈ గ్రామానికి రావడం, దేవుని యొక్క చిత్తములో ఈ గ్రామానికి నడిపించాడని నమ్ముచు కొద్ది మాటలు విత్తుచుండగా ప్రతి ఒక్కరు కూడా గమనించండి, మాటలు వినండి. మీరే పనిలో ఉన్నప్పటికీ కూడా మహిమగల దేవుడు, ఆ మహిమగల మాటలు మనం వినాలి. ప్రియులారా, పాపంలో పుట్టి పాపంలో పెరుగుతున్న మనందరినీ కూడా మన పాపముల నుండి విడిపించాలని, శాపముల నుండి, దుర్నీతి నుండి విడిపించి ప్రియులారా ఆ మహిమగల రాజ్యంలోనికి మనందరినీ కూడా చేర్చాలని తండ్రి అయినటువంటి దేవుని ఉద్దేశమై ఉన్నది. అందుకే తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించాడు. ప్రియులారా, అయితే ఆయన మహిమను విడిచి ప్రియులారా పాపుల మధ్యకు నరరూపధారుడిగా, నరవతారిగా మరి కన్య గర్భాన్ని జన్మించి లోకానికి రావడం జరిగింది. ప్రియులారా, మహిమా సింహాసనాన్ని విడిచిపెట్టాడు. ప్రియులారా, మహిమ సింహాసనాన్ని విడిచిపెట్టి పాపుల కొరకు ఈ లోకంలో జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు అద్భుతమైనటువంటి సేవను చేసి ప్రియులారా ఏ మహిమనైతే ఆయన విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడో ప్రతి పాపిని కూడా రక్షించి మన పాపముల నుండి విడుదల కలిగించి, మన దుర్నీతి నుంచి విడుదల కలిగించి ఆ మహిమ రాజ్యములోనికి చేర్చడానికి ప్రభు వచ్చాడు. ప్రియులారా, ఉదాహరణకు ఒక మహిమ ఆయన వచ్చి లోకములు ఏమి చేస్తాడంటే ప్రియులారా ఒక మహిమ మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి తండ్రి అయినటువంటి అబ్రహామును మన అందరము కూడా తండ్రి అని పిలుస్తాము. అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు ప్రియులారా తండ్రి యొక్క అడుగుజాడలో నడుస్తూ తండ్రి ఏ మహిమ కొరకైతే పాటుపడి నడిచి ఉన్నాడో అదే మహిమలో తన కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా నడిచాడు. ప్రియులారా, నడిచినప్పుడు ఆ దేశంలో నివసిస్తున్నప్పుడు ప్రియులారా తాను చేస్తున్న వ్యవసాయములు ఒక బత్త విత్తనాలు ఇస్తాడు. ప్రియులారా 100 బస్తాల పంట పండింది. అంటే ఆయన మహిమా స్వరూపుడు. ఎవరైతే ఆయన అడుగు జాడల్లో నడుస్తారో, ఎవరైతే ఆయనను సొంత రక్షకునిగా అంగీకరిస్తారో ప్రియులారా ఆ నిత్యత్వములోనికి, ఆ మహిమలోనికి మనల్ని కూడా తీసుకెళ్ళడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. ప్రియులారా, మనము కూడా ఇస్సాకు వలె ప్రియులారా ప్రభువును అంగీకరించాలి. ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే ప్రియులారా ఆయన లోకానికి వచ్చినప్పుడు ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు అనేకులు ఆయన హింసించి, బాధించి, బంధించి సిలువ మరణానికి అప్పగించారు. ప్రియులారా ఆ సిలువ మీద మరణించి ప్రియులారా సమాధి చేయబడి ప్రియులారా పునరుద్ధానుడై మరలా తిరిగి లేచి ఆయన మహిమలోనికి వెళ్ళాడు. ప్రియులారా ఇప్పుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రియులారా పిలిచినప్పుడు మన అందరము కూడా ఆయన వాక్యాన్ని లోబడి యేసు ప్రభువుని ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరిస్తారో ప్రియులారా మనము కూడా ఆయన మహిమలో చేరతామని ప్రతి ఒక్కరూ గమనించాలి. ఇక్కడ నిద్రించిన తర్వాత మహిమ రాజ్యంలో మన కొరకు గృహాలు ఏర్పాటు చేస్తాడు ఆయన. ఆ గృహాల్లో మనం నివసించాలంటే ప్రియులారా ఆయన మహిమను మనం ఈ లోకంలో ఉండగానే పొందుకోవాలి. అలాంటి మహిమను మీ అందరూ కూడా మరి పొందుకోవాలని ప్రతి బిడ్డను పేరు పేరును కోరుతూ ఈ ప్రాంత వాసులందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తూ ఉన్నాను.